డిబిఎస్లో ఘనంగా జరిగిన ఇంజనీర్స్ డే. ఇంజనీరింగ్ విద్యార్థులకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తి ప్రాప్తి మరియు మాతృకు డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ రామశెట్టి సుధీర్ నాయుడు పేర్కొన్నారు. సంవత్సరం 15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవార్థం ఆయన పుట్టినరోజున దినోత్సవంగా ఇంజనీర్స్ డే జరుపుతారు. ఆదివారం నాడు డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాల మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని కళాశాల కరస్పాండెంట్ రామశెట్టి సుధీర్ నాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాలంటే భారతరత్న దశాబ్దాల క్రితం స్వతంత్రం వచ్చిన రోజుల్లోనూ స్వతంత్రానికి ముందు కూడా మన ప్రపంచం ముందుకు వెళ్ళని రోజుల్లో కూడా అతని పేదరికం అనేది అడ్డు లేకుండా, పేదరికం అనేది మనిషి జీవితానికో లేకపోతే ఎదుగుదలకో అడ్డు కాదని నిరూపిస్తూ ఎంతో నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా మన దగ్గరలో పక్కనే ఉన్న ప్రకాశం డిస్టిక్లోని మోక్షగుండం అనే ఏరియాలో అతని రూట్స్ ఉన్నా అతని పేదరికాన్ని పక్కన పెట్టి చదవాలి, మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మన దేశంలో 2 ఇంజనీరింగ్ కళాశాలలు, దేశం మొత్తం మీద 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న రోజుల్లోనే ఇంజనీరింగ్ చదువుకుంటూ, అది కూడా స్కాలర్షిప్ ఎక్కడైతే వస్తుందో దాన్ని వెతుక్కుంటూ దాంతో చదువుకునే పరిస్థితుల నుంచి దేశం గర్వించదగ్గ ఇంజనీర్గా ఈరోజు మనం ఎక్కడైతే ప్రాజెక్ట్స్ చూస్తున్నామో, ఎగ్జాంపుల్ మన హైదరాబాదు మూసీ నది వరదలు వచ్చి, హైదరాబాద్లోని మూసీ నది వరదలుగా వచ్చి ఆ సిటీ మొత్తం అల్లకల్లోలమైన పరిస్థితుల్లో దానికి ఆనకట్టలు కట్టి ఎలా దాన్ని ఆ వరదల నుంచి కాపాడాడో ఏ టెక్నాలజీ లేకుండా, అదేవిధంగా మన వైజాగ్లో ఉండే మన సముద్రాన్ని అలల నుంచి మన వైజాగ్ సిటీని ఎలా కాపాడాడో, అదేవిధంగా మన తిరుమలలో ఈరోజు మనం వెళ్ళినా కానీ ఆ రోడ్లో మనకు అర్థం కాని పరిస్థితి, ఎలా వెళ్తున్నాం, ఎలా వస్తున్నాం, ఎలా నిర్మించారనేది కొన్ని దశాబ్దాల తర్వాత కూడా ఈ రోజు కూడా మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ రోజుల్లోనే టెక్నాలజీ లేని రోజుల్లోనే ఆ తిరుమల ఘాటికి రోడ్లు వేయటం, అలా తీసుకుంటూ పోతే ఎన్నో రకాల మన దేశంలో ఉండే ప్రాజెక్ట్స్ని నిర్మించడమే కాకుండా ఒక ఇంజనీర్ అనేవాడు దేశానికి, మన దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి వివరించే విధంగా తన జీవితాన్ని ఉంచి ఒక శాస్త్రవేత్తగానే కాకుండా ఒక మంచి తన ఉన్న దాతృత్వాన్ని 10 మందికి పంచి దేశానికి ఈరోజు కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా తన గురించి చెప్పుకునే విధంగా మన ఇంజనీర్స్ అందరికి కూడా ఉంటూ ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ కర్ణాటక సిటీకి ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఒక మైసూరు సిటీకి దివాన్గా ఉంటూ తన మామూలు సేవలు కూడా, పాలనాధ్యక్షమైన సేవలు కూడా చేస్తూ ఇలా ఉండాలి. ఒక ఇంజనీర్ అనేవాడు ఏదైనా సాధిస్తే 10 మందికి, సమాజానికి ఉపయోగపడద్ది, దాన్ని ఇంకా ముందుకు తీసుకునే విధంగా తన జీవితాన్ని ఆఖరి వరకు కూడా జీవించడం జరిగింది. ఇలాంటి మహానుభావుల్ని ఎప్పటికప్పుడు, ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాలలో మనం ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్న రోజునే మనం మంచి ఇంజనీర్లుగా ముందుకు వెళ్తేనే సమాజంలో మనం మంచి రూట్స్ని మనం వేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా మన కుటుంబానికి, మన ఊరికి, మన కాలేజీకి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. ఒక ఇంజనీరింగ్ చదివి బయటికి వెళ్ళి మన ఫ్యామిలీని, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా సమాజానికి కూడా మనం కొంత ఉపయోగపడి, సమాజంలో కూడా మేము ఈ పని చేసాం. మీకు అందరూ తెలిసిందే, ప్రతిదీ ఈ సమాజంలో ఈ రోజుకైనా టెక్నాలజీ పెరిగిన ఏ రోజులైనా ఒక ఇంజనీర్ అనేవాడే ఒక దేశంలో ఏది చేయాలన్నా, ఒక ప్రాజెక్ట్స్ కట్టాలన్నా, ఒక ఇరిగేషన్ సంబంధించిన డెవలప్మెంట్స్ జరగాలన్నా, సమాజంలో ఇటువంటి డెవలప్మెంట్స్ జరగాలన్నా, అది ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కావచ్చు, పవర్ పరంగా కావచ్చు, ఏ విధంగా చూసుకున్నది ఒక ఇంజనీర్ నుంచే స్టార్ట్ అవుతుంది డెవలప్మెంట్ అనేది. అటువంటి ఇంజనీర్లుగా ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న మీరందరూ కూడా రాబోయే రోజుల్లో 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు మీ జీవితాన్ని మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి లాంటి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ మీరందరూ కూడా ప్రతి ఒక్క అకేషన్లో ఎవరైతే మహానుభావుల గురించి మనం తెలుసుకుంటూ వాళ్ళ జయంతిని చేసుకునేది వాళ్ళ గురించి ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకుంటాం. కాబట్టి మీరు ఎప్పుడు వాళ్ళ గురించి ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఎట్లా జీవించారు, వాళ్ళు ఏమేమి చేశారు, వర్క్స్ చేశారు, ఎలా సమాజానికి ఉపయోగపడ్డారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు అవన్నీ కూడా తెలుసుకున్న రోజు మనం కూడా ఎలా ముందుకెళ్ళాలి, మనకున్న కష్టాలు ఎంతవరకు, వాళ్ళకున్న కష్టాలు, మనకున్న కష్టాలు ఏంది, మనకొక్కరికే కాదు, ఫ్యామిలీ కష్టాలు, ఫైనాన్షియల్ కష్టాలు ఉంది. అందరూ పైకి వచ్చిన ప్రతి ఒక్క మనిషి, మహానుభావులైన ప్రతి ఒక్క మనిషి ఎన్నో కష్టాలతో పైకి వచ్చారని వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని, భవిష్యత్తులో మీరు కూడా మంచి ఇంజనీర్లుగా ఎదిగి సమాజానికి సెలవు తీసుకుంటారు.
పవిత్ర సి బీటెక్. పవిత్ర బీటెక్ అని చెప్పాలా? ఇంటర్మీడియట్ అనుకో, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. మీ అందరు పుట్టినరోజు ఈరోజు, అవునా? ప్రతి వ్యక్తికి ఒక రోజు పుట్టినరోజు ఉంటుంది, కానీ మనందరి పుట్టినరోజు ఎప్పుడు ఉంటుంది? ఈరోజు ఏంటి ఇది? ఏ రోజు అది? మారుతుందా ప్రతి సంవత్సరం? మనం మారినా పుట్టినరోజు మాత్రం తీసుకోండి. రండి, మీరంతా కూడా రండి, లైన్లో వచ్చేసి. ఇంజనీర్స్ ఏం చేస్తారమ్మా? ఏమేం చేస్తారు? రోడ్లు వేస్తారా? తీరా బిల్డింగ్ కట్టరా? ప్రాజెక్టులు కట్టరా? ఇంకా వెరీ గుడ్. అది తీసుకోండి. ప్రపంచంలో కొత్తగా ఇన్నోవేషన్ ఏది జరిగినా కూడా ఎవరు చేస్తారు? ఇంజనీర్సే చేస్తారు. ఇంజనీర్ లేనిది ప్రపంచం లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇంజనీర్ అనే వ్యక్తి ఏదైనా చేయగలడు. చిన్న పని చేయగలడు, పెద్ద పని చేయగలడు, ఏదైనా సాధించగలడు. ఇప్పుడు సమాజంలో పెద్ద పెద్ద ఆఫీసర్స్గా ఉండేవాళ్ళు ఎవరు? ఇంజనీర్సే. ఎక్కువ మంది ఇంజనీర్స్ ఆఫీసర్స్. మీరు కూడా ఆఫీసర్స్ కావాలా? పోతారా? తీసుకో తీసుకో. స్వీట్ తింటానికి ఏమి అందరికీ చేసి చెప్తున్నాం. బాగా చదివి మీరు బాగా ఇంజనీర్ ఇట్లా